మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో రాబోతున్న డ్రాగన్ చిత్రంపై రోజుకో ఆసక్తికరమైన వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. తాజాగా ఈ సినిమా యాక్షన్ సీక్వెన్స్కు సంబంధించి ఒక క్రేజీ అప్డేట్ బయటకు వచ్చింది. ఈ చిత్రంలో ప్రశాంత్ నీల్ తన మార్క్ యాక్షన్ ఎపిసోడ్స్ను నెక్స్ట్ లెవెల్లో ప్లాన్ చేసినట్లు సమాచారం. ముఖ్యంగా ఈ సినిమా ఇంటర్వెల్ బ్లాక్ కోసం ఒక ఊహించని భారీ ఫైట్ను డిజైన్ చేశారట. గాల్లో ఎగురుతున్న ఫ్లైట్లో ఈ హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ సాగుతుందని, ఇది ప్రేక్షకులకు గూస్ బంప్స్ ఇచ్చేలా ఉంటుందని సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఫైట్ కేవలం యాక్షన్ కోసమే కాకుండా సినిమాలో రాబోయే బిగ్గెస్ట్ ట్విస్ట్కు లీడ్గా ఉంటుందని తెలుస్తోంది. ఇక సినిమా మొత్తానికి ఇంటర్వెల్ ఎపిసోడ్ హైలైట్గా నిలవనుందట. మామూలుగానే ప్రశాంత్ నీల్ తన హీరోలను ఎలివేట్ చేయడంలో దిట్ట. అందులో ఎన్టీఆర్ లాంటి పవర్ఫుల్ పర్ఫార్మర్ మాస్ హీరోని ఇంకే రేంజ్లో చూపిస్తాడో ఊహించుకోవచ్చు. ఎన్టీఆర్, నీల్ మాస్ తాండవానికి థియేటర్లు దద్దరిల్లడం ఖాయమని ఫ్యాన్స్ భావిస్తున్నారు. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే, సాధారణంగా ప్రశాంత్ నీల్ సినిమాలంటే డార్క్ థీమ్, ఫుల్ బ్లాక్ అండ్ గ్రే షేడ్స్ ఎక్కువగా కనిపిస్తాయి. కానీ ఈసారి ఎన్టీఆర్తో చేస్తున్న సినిమాను ఆయన సరికొత్త స్టైల్లో ప్రజెంట్ చేయబోతున్నారట. ఈ చిత్రం పూర్తి కలర్ఫుల్ విజువల్స్తో, రిచ్ మేకింగ్తో ఉండబోతోందని సినీ వర్గాల సమాచారం. అయితే ఈ విషయంలో క్లారిటీ రావాలంటే డ్రాగన్ ఫస్ట్ లుక్ బయటకొచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే. మలయాళ ఇండస్ట్రీ ఇటీవల కాలంలో విభిన్నమైన కథలతో మంచి గుర్తింపు తెచ్చుకుంటోంది. ఇప్పుడు అదే బాటలో కథనార్ అనే మరొక భారీ బడ్జెట్ సినిమాను తీసుకొస్తున్నారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ను రిలీజ్ చేశారు మేకర్స్. విడుదలైన ట్రైలర్ చూస్తుంటే ఇది రొటీన్ చిత్రాలకు భిన్నంగా ఒక సరికొత్త ఫ్యాంటసీ ప్రపంచంలోకి ప్రేక్షకులను తీసుకెళ్లేలా ఉంది. ట్రైలర్ ప్రారంభం నుండే ప్రేక్షకులను తన వైపు తిప్పుకునేలా డార్క్ మరియు రిచ్ విజువల్స్తో డిజైన్ చేశారు. చాలా సహజంగా ఉన్న సినిమాటోగ్రఫీ ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. ఆ కల్పిత ప్రపంచాన్ని సృష్టించడానికి చిత్ర యూనిట్ పడిన కష్టం ప్రతి ఫ్రేమ్లోనూ స్పష్టంగా కనిపిస్తోంది. సినిమాటోగ్రఫర్ పనితనం ఈ మిస్టరీ కథకు ప్రాణం పోసిందని చెప్పవచ్చు. భారతీయ సినిమాల్లో విఎఫ్ఎక్స్ విషయంలో తరచుగా విమర్శలు వస్తుంటాయి. కానీ కథనార్ ఆ విషయంలో ఆశ్చర్యపరిచింది. ఇందులోని CGI వర్క్ చాలా క్లీన్గా మరియు సహజంగా ఉంది. ఎక్కడా గ్రాఫిక్స్ అతిగా ఉన్నాయనే భావన కలగకుండా కథలో లీనమయ్యేలా ఉన్నాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఆ మిస్టరీని మరియు ఉత్కంఠను రెట్టింపు చేసేలా సరిగ్గా సరిపోయింది. కథనార్ కథాంశం చాలా ఫ్రెష్గా ఉంది. ఇది ఒక రొటీన్ మాంత్రికుడి కథలా కాకుండా వైవిధ్యమైన స్క్రీన్ ప్లేతో సాగేలా కనిపిస్తోంది. భారతీయ జానపద కథలను ఆధునిక సాంకేతికతతో జోడించి మలయాళ మేకర్స్ చేస్తున్న ఈ ప్రయత్నం నిజంగా అభినందనీయం. జయసూర్య సరసన అనుష్క శెట్టి కీలక పాత్రలో నటిస్తుండటంతో ఈ సినిమాపై తెలుగు ప్రేక్షకుల్లోనూ ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సినిమా లవర్స్ నోట వినిపిస్తున్న ఏకైక పేరు ప్రాజెక్ట్ హేల్ మేరీ. హాలీవుడ్ స్టార్ హీరో ర్యాన్ గాస్లింగ్ ప్రధాన పాత్రలో వచ్చిన ఈ సైన్స్ ఫిక్షన్ విజువల్ వండర్ బాక్సాఫీస్ వద్ద రికార్డులను తిరగరాస్తోంది. కేవలం 10 రోజుల్లోనే అంతర్జాతీయ స్థాయిలో సుమారు 2500 కోట్ల మార్కును దాటి ట్రేడ్ వర్గాలను విస్మయానికి గురిచేస్తోంది. ఇండియాలో ప్రేక్షకులు కూడా ఈ స్పేస్ అడ్వెంచర్కు బ్రహ్మరథం పడుతున్నారు. మార్చి 26న విడుదలైన ఈ చిత్రం కేవలం 4 రోజుల లాంగ్ వీకెండ్లోనే ఇండియాలో 17.28 కోట్లు రాబట్టి సత్తా చాటింది. ప్రధాన నగరాల్లోని ఐమాక్స్, 4DX స్క్రీన్ల కోసం ప్రేక్షకులు ఎగబడుతున్నారు. డిమాండ్ ఎంతలా ఉందంటే తెల్లవారుజామున 3 గంటల 45 నిమిషాలకు షోలు వేస్తున్నా నిమిషాల్లో టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడైపోతున్నాయి. గతంలో ఇండియాలో భారీ వసూళ్లు సాధించిన హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ చిత్రాల రికార్డులను ఈ సినిమా మట్టి కనిపిస్తోంది. ప్రఖ్యాత ఇంటర్స్టెల్లార్ కంటే 53% ఎక్కువ వసూళ్లను సాధించింది. డ్యూన్ 2తో పోలిస్తే 35%, ది మార్షియన్ కంటే ఎక్కువ 89% ముందంజలో ఉంది. 2025లో వచ్చిన అవతార్, ఫైర్ అండ్ యాష్ తర్వాత ఇండియన్ బాక్స్ ఆఫీస్ను షేక్ చేస్తున్న విదేశీ చిత్రం ఇదే కావటం విశేషం. ఫిల్ లార్డ్,
క్రిస్టోఫర్ మిల్లర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రేలాండ్ గ్రేస్ అనే వ్యోమగామి పాత్రలో ర్యాన్ గాస్లింగ్ అద్భుతంగా నటించారు. తన గతాన్ని మర్చిపోయి అంతరిక్ష నౌకలో ఒంటరిగా మేల్కొన్న ఒక వ్యోమగామి తన తెలివితేటలతో మానవాళిని ముంచుకొస్తున్న ముప్పు నుండి ఎలా రక్షించాడు అనే పాయింట్ ప్రేక్షకులను కట్టిపడేస్తోంది. మలయాళ స్టార్ హీరో టోవినో థామస్ నటిస్తున్న భారీ బడ్జెట్ మూవీ పల్లి చట్టంబి. మూవీ ఏప్రిల్ 10న హిందీ, తమిళ, తెలుగు, మలయాళ, కన్నడ 5 భాషల్లో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్కు రాబోతోంది. ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్ ఫిల్మ్స్, సీక్యూబ్ బ్రోస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్ పై నౌఫల్, బ్రిజేష్, చాణుక్య చైతన్య చరణ్ నిర్మిస్తున్నారు. డీజో జోస్ యాంటోనీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కాయదు లోహర్ హీరోయిన్ గా నటిస్తోంది. పల్లి చట్టంబి సినిమాపై పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలు నెలకొంటున్నాయి. ఈ సినిమా గ్రాండ్ రిలీజ్ ప్రెస్ మీట్ హైదరాబాద్లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హీరో టోవినో థామస్ మాట్లాడుతూ, నేను డైరెక్టర్ డీజో ఈ ప్రాజెక్ట్ చేయాలని గత కొన్నేళ్లుగా అనుకుంటున్నాం. ఇప్పటికి కుదిరింది. 50వ దశకం నేపథ్యంగా సాగే చిత్రం ఇది. అప్పటి వాతావరణం కనిపించేలా సినిమాను రూపొందించేందుకు చాలా రీసెర్చ్ చేశాం. 50వ దశకం సినిమా 2026లో ప్రేక్షకులకు నచ్చేలా చేశాం. ఎంతో ప్యాషనేట్ టీం తోడు లేకుంటే ఇలాంటి మూవీ తెరకెక్కించడం సాధ్యం కాదు. డీజో, నేను ఇంకా వేరే ప్రాజెక్ట్స్ చేయాలని కూడా డిస్కషన్స్ చేసుకున్నాం. ఈ మూవీ షూటింగ్ టైంకు నాకు మంచి ఫ్రెండ్ అయ్యాడు డీజో. ప్రొడ్యూసర్ చరణ్, చైతన్య, చాణక్య ఒక టీంలా వర్క్ చేసుకుంటూ తమ కలల్ని నిజం చేసుకుంటున్నారు. నౌఫల్, బ్రిజేష్ లాంటి మంచి ప్రొడ్యూసర్స్ లేకుంటే పల్లి చట్టంబి లాంటి డ్రీమ్ ప్రాజెక్ట్ కంప్లీట్ కాదు. వాళ్ళిద్దరూ మూవీకి బ్యాక్ బోన్లా ఉన్నారు. ఒక ముఖ్య పాత్రలో నటించిన శత్రు నాకు మంచి ఫ్రెండ్ అయ్యారు. కాయదు ఈ సినిమాలో నటించేటప్పుడు చాలా ప్రిపేర్ అయ్యేది. ఏప్రిల్ 10వ తేదీ నుంచి పల్లి చట్టంబి మనందరి మూవీ కాబోతోంది అన్నారు. ఈ క్రమంలో టైటిల్ తెలుగు వారికి రిలేటబుల్ కాదని అనిపిస్తుందని ఒక జర్నలిస్ట్ అంటే, మీ బాహుబలితో మాకేం ప్రాబ్లం రాలేదు, మా పల్లి చట్టంబితో మీకేం ప్రాబ్లం అన్నట్టు అర్థం వచ్చేలా టోవినో ప్రశ్నించారు. కాలీవుడ్ సూపర్ స్టార్ దళపతి విజయ్ నటిస్తున్న చివరి చిత్రం జననాయగన్ విడుదల కోసం అభిమానులు కోటి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. రాజకీయ నేపథ్యంతో కూడిన ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే గత కొంతకాలంగా ఈ సినిమా విడుదల తేదీ విషయంలో సందిగ్ధత కొనసాగుతున్న నేపథ్యంలో తాజాగా ఒక క్రేజీ అప్డేట్ నెట్టింట హల్చల్ చేస్తోంది. వాస్తవానికి ఈ చిత్రాన్ని ఈ ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 9, 2026న విడుదల చేయాలని చిత్ర బృందం అన్ని ఏర్పాట్లు చేసుకుంది. కానీ చిత్రంలోని కొన్ని కీలక రాజకీయ డైలాగులు మరియు సన్నివేశాలపై సెన్సార్ బోర్డు అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో పాటు కోర్టులో ఉన్న కొన్ని పెండింగ్ ఇష్యూస్ వల్ల నిర్ణీత సమయానికి సినిమా విడుదల కాలేదు. ఇది విజయ్ అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. తాజా సమాచారం ప్రకారం మేకర్స్ ఇప్పుడు సమ్మర్ విడుదలను లక్ష్యంగా చేసుకున్నారు. ముఖ్యంగా తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రభావం సినిమాపై పడకుండా చిత్ర యూనిట్ జాగ్రత్త పడుతోంది. ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగిసిన వెంటనే అంటే ఏప్రిల్ 24న సినిమాను థియేటర్లలోకి తీసుకురావాలని నిర్మాతలు యోచిస్తున్నట్లు సమాచారం. ఈ తేదీన సినిమాను విడుదల చేయడం ద్వారా ఎన్నికల వేడిలో ఉన్న ప్రజలను థియేటర్లకు రప్పించవచ్చని భావిస్తున్నారు. విజయ్ సినిమా విడుదలైన వారం రోజుల వ్యవధిలోనే మరో స్టార్ హీరో ధనుష్ నటించిన కారా ఏప్రిల్ 30న విడుదలకు సిద్ధంగా ఉంది. దీంతో ఏప్రిల్ ఆఖరి వారంలో బాక్సాఫీస్ వద్ద ఇద్దరు అగ్ర హీరోల మధ్య గట్టి పోటీ నెలకొనుంది. మరి సెన్సార్ అడ్డంకులు దాటుకొని జననాయగన్ చెప్పిన తేదీకే వస్తుందో లేదో చూడాలి.